అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. బ్రాండెడ్ పేటెంటెడ్ ఔషధాల దిగుమతులపై 100% సుంకం విధించబోతున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఔషధ రంగాన్ని ప్రభావితం చేయనుండగా మన దేశానికి పెద్ద ఎదురుదెబ్బే కానుంది. అమెరికా మన దేశ ఔషధ ఉత్పత్తులకు ప్రధాన మార్కెట్గా ఉంది. ట్రంప్ ఇతర గృహోపకరణాల ఉత్పత్తులపై కూడా సుంకాలను ప్రకటించారు. కిచెన్, బాత్రూమ్ పరికరాలు, హబ్ హోస్టెడ్ ఫర్నిచర్పై 30%, భారీ ట్రక్కులపై 25% దిగుమతి సుంకాలు విధిస్తారని తెలిపారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు. ఒకవైపు భారత్తో తమ సంబంధాలు చాలా బాగున్నాయని చెప్తూనే మరోవైపు సుంకాలతో బాధేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇరు దేశాల మధ్య ఓవైపు వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు కొనసాగిస్తూనే మరో పిడుగు వేశారు. ఫార్మా దిగుమతులపై భారీగా సుంకాలు విధించారు. అక్టోబర్ 1 నుంచి అమెరికాలోకి దిగుమతి అయ్యే అన్ని బ్రాండెడ్ పేటెంటున్న ఔషధ ఉత్పత్తుల దిగుమతులపై 100% సుంకాలు విధిస్తామని ప్రకటించారు. ఈ విషయాన్ని ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్ వేదికగా పేర్కొన్నారు. ట్రంప్ ముందుగా ప్రకటించిన 25%, ఆ తర్వాత రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేస్తున్నామనే సాకుతో 25% పెనాల్టీ కలిపి 50% సుంకాలను ఎదుర్కొంటోంది మన దేశం. మన వ్యాపారులు తొలుత విధించిన సుంకాలకు అలవాటు పడుతున్న క్రమంలోనే ట్రంప్ కొత్త సుంకాలతో అలజడి సృష్టిస్తున్నారు. అయితే అమెరికాలో తయారీ యూనిట్ల నిర్మాణం చేపట్టిన కంపెనీలకు మాత్రం ఈ టారిఫ్ల నుంచి మినహాయింపు ఉంటుందని స్పష్టం చేశారు డొనాల్డ్ ట్రంప్. కంపెనీలు తమ ఉత్పత్తి కేంద్రాలను అమెరికాలోని ఏర్పాటు చేయాలని ఎప్పటినుంచో ఒత్తిడి తెస్తున్నారు. టారిఫ్లను విధించడం ద్వారానే కంపెనీలు దేశీయ కర్మాగారాల్లో మరింత పెట్టుబడి పెట్టేలా బలవంతం చేయొచ్చని మొదటి నుంచి ఆయన వాదిస్తున్నారు. ఈ పన్నుల భారాన్ని దిగుమతిదారులు అధిక ధరల రూపంలో వినియోగదారులకు, వ్యాపారులకు బదిలీ చేస్తారనే భయాలను కొట్టిపారేశారు. జాతీయ భద్రతతో పాటు ఇతర కారణాలను పరిగణనలోకి తీసుకుని ఈ టారిఫ్లను విధిస్తున్నట్లు తన సోషల్ మీడియా మాధ్యమం ట్రూత్ ద్వారా ట్రంప్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు తీసుకున్న తాజా నిర్ణయం భారతీయ ఫార్మా కంపెనీలపై తీవ్రమైన ప్రభావం చూపనుంది. భారతీయ ఫార్మా కంపెనీలకు అమెరికా అతిపెద్ద మార్కెట్గా ఉంది. భారత ఔషధ ఎగుమతులు 40% అమెరికాకి వెళ్తున్నాయి. అనేక పెద్ద ఫార్మా కంపెనీలు తమ మొత్తం ఆదాయంలో 40 నుంచి 50% వరకు అమెరికా మార్కెట్ నుంచే పొందుతున్నాయి. దాంతోపాటు యూఎస్లో డాక్టర్లు రాసే మందుల్లో ఎక్కువ శాతం భారత్ నుంచి తయారై వచ్చేవే ఉంటాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ మొత్తంగా $27.9 బిలియన్ విలువైన ఫార్మా ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసింది. అంటే మొత్తం ఎగుమతుల్లో ఇది 31%. ఇక అగ్రరాజ్యంలో ఉపయోగించే జెనరిక్ ఔషధాల్లో 45%, బయోసిమిలర్ ఔషధాల్లో 15% మన దేశం నుంచి సరఫరా చేసినవే కావటం గమనార్హం.